హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు చేస్తుంది ఫేషియల్ యోగా అన్నమాట. ఈ ఫేషియల్ యోగా ఎలా చేయాలంటే ఫస్ట్ గాలి గట్టిగా పీల్చుకోవాలి. తర్వాత చెంపలు ఉబ్బుగా అయ్యేలాగా ఇలా చేసుకోవాలన్నమాట. చెంపలు ఇలా పఫీగా పెట్టుకోవాలి. అడ్డుగా ఈ 2 ఫింగర్స్ ఇలా పెట్టుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఫేస్ యంగ్గా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఓల్డ్ ఏజ్ వ్రింకిల్స్ అవి రాకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది చేస్తుందేమో పైన ఫోర్ హెడ్ పైన వ్రింకిల్స్ రాకుండా ఉండడానికి. ఇది ఫస్ట్ నేను ఇలా పెట్టాను కదా, పెట్టిన విధంగా ఒక 10 సెకండ్స్ పట్టుకొని తర్వాత మెల్లిగా ఇలా 2 సైడ్స్ అలా ఇలా చేసుకోవాలన్నమాట. సో రోజు మార్నింగ్ నైట్ ఇలా ఫేషియల్ యోగా చేస్తే మన ఫోర్ హెడ్ పైన వ్రింకిల్స్ రాకుండా ఉంటుంది. ఈ ఫేషియల్ యోగా చేయడం వల్ల మనం ఎప్పుడు యంగ్గా కనిపించవచ్చు. సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా యోగా అయిపోయింది కదా. సో నైట్ నానబెట్టిన మినప్పప్పు ఉంది, దానిలో కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు మినపవడలు చేస్తున్నాను అనమాట. సో ఆ గ్రైండ్ చేసిన దానిలో కారం వేసాను. కొంచెం కారం వేసుకోవాలి, బాగుంటుంది. కొంచెం క్యారెట్ తురుము అనమాట, గ్రేట్ చేసిన క్యారెట్, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది టేస్ట్. సో ఇవన్నీ వేసుకున్నాక ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇది పిండి ఎక్కువసేపు కలుపుకుంటే మనకి మినపవడలు బాగా వస్తాయి అన్నమాట. మంచిగా ఏమంటే కరకరలాడుతూ వస్తాయి. అంటే పైన కరకరలాడుతుంది, లోపల మెత్తగా ఉంటుంది అన్నమాట. సో బాగుంటుంది, ఎందుకంటే దీనిలో ఈ పిండిలో గాలి ఇన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇలా కలుపుకోవడం వల్ల. చూడండి, నేను ఒక చిన్న కడాయి అయితే తీసుకున్నాను, దానిలో ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఇలా ఆయిల్ వేడెక్కాక మినప పిండి ఉంది కదా మనం గ్రైండ్ చేసుకుంది, అది మంచిగా ఇలా మన చేతులు అయితే ఫస్ట్ వెట్ చేసుకోవాలి, నీళ్ళతో తడుపుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ తడుపుకొని అలా పిండి తీసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఇలా వేసుకోవాలి మినపవడలు. చూడండి, వాటర్ చేతులకు అద్దుకుంటూ చేయాలి, ఎందుకంటే ఈ మినప పిండి అతుక్కుంటుంది అనమాట హ్యాండ్స్కి. సో ఇలా వాటర్ చేతికి అద్దుకుంటూ చేస్తే మనకి మినపవడలు ఈజీగా వస్తాయి. సో ఇక్కడ మాకు కరెంట్ స్టవ్వే. సో గ్యాస్ లాగా ఎక్కువ మంట రాదు. అయినా ఈ వడలకి మీడియం గ్యాస్ పెట్టుకుంటేనే లోపల బాగా ఉడుకుతుందన్నమాట. ఎక్కువ మంట పెట్టుకున్న పైన మాడిపోతాయి, లోపల ఉడకవు. సో ఇలా తక్కువ మీడియం మంట ఉంటేనే బెస్ట్. సో మాకు ఈ కరెంట్ స్టవ్లో ఇంతకన్నా ఎక్కువ మంట రాదు. ఏమైనా ఫ్రై చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ కరెంట్ స్టవ్ల పైన. మన గ్యాస్ స్టవ్ల లాగా ఎక్కువ మంట అయితే రాదు. సో ఇవి కాలిపోయినాయి చూడండి మంచిగా. చూడండి, మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చింది వడలకి. సో నేను ఇంకో వాయి వేసాను వడలు. సో పిల్లలు ఇప్పుడే స్నానం చేసి వచ్చారనమాట. వాళ్ళకి వడలు ఇలా తింటే ఇష్టము. వాళ్ళు పచ్చడి ఏం పెట్టుకోరు పిల్లలు. యాక్చువల్గా ఇలా ఫింగర్ పెట్టుకొని ఉత్తగానే తింటారు వడలు. వాళ్ళు ఏదో ఆట ఆడుకున్నట్టుగా తింటున్నారు. పిల్లలకైతే నచ్చినాయి వడలు. సో నెక్స్ట్ మా హస్బెండ్ కూడా వచ్చారు, తనకి కూడా పెట్టాను మినపవడలు.
యాక్చువల్గా నేనైతే వడలు చేసేటప్పుడే ఒక 2 తినేసాను. సో పిల్లలతో పాటు కూర్చొని ఇంకా 1, 2 అలా తింటున్నాను అనమాట. చతురా, వాట్ ఆర్ యూ చతురా? మోన్స్టరా బాబోయ్. ఆహాహా, నీ వేషం ఎంత బాగుందిరా చతురా. ఇప్పుడైతే పిల్లలకి హాలిడేస్ అనమాట. సో మేము ఇంట్లో మటన్ చేసుకుంటున్నాము. మా హస్బెండ్ మటన్ వాష్ చేశారు. సో అది వాష్ చేసినాక మ్యారినేట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ మాది ఆల్మోస్ట్ 1/2 kg దాకా ఉంది మటన్. సో నేను ఒక 4 స్పూన్స్ అలా కారం వేస్తున్నాను. యాక్చువల్గా మటన్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. మేము పింక్ సాల్ట్ వాడతామన్నమాట. సో అదే వేస్తున్నాము. అది వేసుకున్నాక కొంచెం ధనియాల పొడి వేయాలి. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి. సో మంచిగా మటన్ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. మనం ముందే ఇలా మ్యారినేట్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఎందుకంటే మంచి కారం, ఉప్పు, ఆ మసాలా అంతా పడుతుంది అన్నమాట ముక్కలకి. సో మటన్ చాలా టేస్టీగా వస్తుంది. సో నెక్స్ట్ నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తానన్నమాట మటన్ కర్రీ. లైట్గా ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని ఇప్పుడు నేను కొబ్బరి ఇంకా ఆనియన్స్ ఫ్రై చేస్తాను అన్నమాట. ఎందుకంటే మటన్లో ఇవి వేస్తాను. సో ఇవి ఫ్రై చేసినాక గ్రైండ్ చేసి మటన్లో వేస్తాను అన్నమాట. సో ఫస్ట్ కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. చూడండి, కొబ్బరి అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మటన్ కర్రీకి. అంటే కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అవి కూడా మంచిగా ఆల్మోస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఆనియన్స్ చాలా టైం పడుతుంది కాబట్టి ఫ్రై అవ్వడానికి మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుంది. సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని అయితే. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది ఆనియన్స్కి అయితే. సో ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇదే ప్రెషర్ కుక్కర్ గిన్నె ఉంది కదా, దీనిలోనే మనం ఆయిల్ వేసుకోవాలి. ఇంకా మటన్కి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇంతకన్నా ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం
మనం నార్మల్ వెజిటబుల్ కర్రీస్కి వేసేదానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, మటన్ కర్రీ కాబట్టి. సో ఆయిల్ వేడెక్కాక మనం మ్యారినేట్ చేసిన మటన్ ఉంది కదా, అది వేసాను. చూడండి ఆయిల్లో మనం మ్యారినేట్ చేసిన మటన్ ఎంత బాగా కనిపిస్తుందో కదా. సో ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట అడుగంటకుండా. చూడండి కర్రీ ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇలా మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి, ఎక్కువ మంట పెట్టినా కర్రీ అడుగంటుతుంది అన్నమాట. సో చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా, మంచిగా కొంచెం పచ్చివాసన అనేది పోతుంది అన్నమాట. సో నేను ఇప్పుడు ఫ్రై చేసుకున్న కొబ్బరి ఉంది కదా, అది గ్రైండ్ చేసుకుంటున్నాను. అది ఇంకా ఆనియన్స్, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇవి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ వీటితో పాటు మనం గరం మసాలా కూడా దీనిలోనే వేసుకుంటాను అనమాట. నేను కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, అవి కూడా మనం కొబ్బరి ఉల్లిపాయ ముక్కలతోనే గ్రైండ్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఈ మటన్ కర్రీలో కొంచెం పుదీనా వేసాను, కడిగి పెట్టిన పుదీనా కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు. సో పుదీనా కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ ఒక టమాటో అన్నమాట, టమాటో పీసెస్ చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఇది కూడా ఫ్రై అయితే బాగుంటుంది మటన్తో పాటు. సో ఇది కూడా ముక్కలు ముక్కలుగా ఉండకుండా మంచిగా మటన్లో మిక్స్ అయిపోవాలన్నమాట. మంచిగా టమాటో కూడా ఉడికితే మనకి కర్రీ బాగుంటుంది. సో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, ఆనియన్ ఉన్నాయి కదా, దానిలో కొన్ని మిరియాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిరియాలు వేస్తే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. సో మటన్ అయితే మంచిగా ఫ్రై అయింది చూడండి. ఆ టమాటోస్ కూడా ఉడికిపోయినాయి మొత్తము, అసలు ముక్కలు ముక్కలుగా కనిపించట్లేదు. సో ఇంతకుముందు కొబ్బరి ఆనియన్ మిక్స్చర్లో మిరియాలు కూడా వేసాను కదా, సో అది కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఈ గ్రైండ్ చేసిన మొత్తము మిక్స్చర్ని దీనిలో మనం మటన్లో వేస్తున్నాను. చూడండి మొత్తం దానికి అతుక్కుపోయింది మిక్సీ జార్కే. సో ఆ మిక్సీ జార్ది కూడా మనం కొంచెం వాటర్ వేసుకొని దీనిలో వేసుకుంటాను. సో క్యాప్కి ఉన్నది కూడా తీసి దీనిలో వేసుకుంటున్నాను. సో ఆ మిక్సీ జార్లో కూడా కొన్ని వాటర్ వేసుకున్నాను. అది వేసినాక మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా మటన్, ఆ గిన్నెలో కూడా కొంచెం కారం మిగిలిపోయింది. సో దానిలో కూడా కొన్ని వాటర్ వేసి మటన్లో వేసాను. యాక్చువల్గా మటన్ కర్రీ గ్రేవీగా ఉంటే మాకు ఇష్టం అన్నమాట. సో నేను గ్రేవీగానే చేస్తాను. చూడండి అంటే ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కొంతమందికి ఇంత గ్రేవీ నచ్చదు, సో వాళ్ళు కొంచెం తక్కువ నీళ్ళు వేసుకోవచ్చు. సో ఇలా వాటర్ వేసుకున్నాక మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేయాలన్నమాట, మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు ఉంచాలి. సో 3 విజిల్స్ అయితే అయిపోయింది. చూడండి పైన ఆయిల్ తేలింది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ సూప్ అయితే. లాస్ట్కి మనము కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఆయిల్ పైన ఎంత బాగా కనిపిస్తుందో. ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ నేను బగారా రైస్ చేస్తున్నాను అనమాట. దానికోసం కొంచెం దాల్చిన చెక్క, అల్లము,
2 యాలక్కులు 2 లవంగాలు వేసి గ్రైండ్ చేసుకున్నాను. దీనిలోనే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేనైతే బగారా రైస్ కోసం ఒక 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ నానబెట్టుకున్నాను. సో ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను, స్టవ్ పైన పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసాను. ఇది బగారా రైస్ వండడం కోసం అన్నమాట. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఈ బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, సో అవి వేసుకోవాలి. అవి వేసుకోగానే కొంచెం బగారా పువ్వు అంటారు కదా, సో అది వేసాను. మళ్ళీ స్టార్ అనైస్ కూడా వేసాను. సో ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తక్కువ మంట పెట్టాలి, మరీ ఎక్కువ మంట పెట్టినా మాడిపోతుంది అన్నమాట. సో ఈ స్పైసెస్ అన్నీ తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఇట్లా హాఫ్ కట్ చేసుకున్నాను, సో అవి వేసాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, తక్కువ మంట పెట్టుకుంటేనే బాగుంటుంది. తర్వాత కొంచెం పుదీనా అయితే వేసాను. సో నేనైతే అన్ని స్టీల్ గిన్నెలే వాడతాను అనమాట, అడుగు మందం ఉన్న స్టీల్ గిన్నెలు అనమాట. సో తర్వాత పుదీనా కూడా కొంచెం ఫ్రై అయినాక ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఇంకా మసాలా వేసుకున్నాం కదా, అంటే ఇలాయచీ లవంగాలు దాల్చిన చెక్క వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసాను. సో అది వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ మనము వాటర్ వేసుకోవాలి. నేను 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కదా, అంటే ఒక గ్లాస్కి 1.5 నీళ్ళు చొప్పున వేసుకోవాలి. సో నేను ఆల్మోస్ట్ 8 గ్లాసెస్ నీళ్ళు వేసుకున్నాను. దానిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలన్నమాట. ఈ నిమ్మరసం పిండుకోవడం వల్ల కొంచెము బగారా రైస్ మెత్తగా రాకుండా కొంచెం సన్నగా వస్తుంది అన్నమాట. చూడండి, ఈ వాటర్ అయితే మంచిగా మరిగినాయి కదా, ఈ మరిగిన వాటర్లో మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోవాలి, ఎందుకంటే మనం కొలత ప్రకారం వాటర్ వేసుకున్నాం కదా ఆల్రెడీ. సో ఈ అన్నాన్ని అయితే మూత లేకుండానే ఉడికించాలి. చూడండి, వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. సో ఇప్పుడు మనం కొంచెం అన్నం కలిపేసుకొని మూత పెట్టాలన్నమాట. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచాలి. సో అన్నం మంచిగా కుక్ అయిపోతుంది అన్నమాట. చూడండి, అన్నం అయితే బాగా కుక్ అయిపోయింది. సో మేము ఇంకా సర్వ్ చేస్తున్నాం అన్నమాట అన్నము. బగారా రైస్ అయితే స్మెల్ చాలా బాగా వస్తుందండి. మన బిర్యానీ అంటారు కానీ బిర్యానీ కన్నా బగారా రైస్ ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ ఇంకా ఈ బగారా రైస్ పక్కన మనం చేసుకున్న మటన్ గ్రేవీ కర్రీ ఉంది కదా, అది వేసుకొని ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ మటన్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ కెనడాలో మంచి మటన్ దొరుకుతుంది అన్నమాట. ఇక్కడ మన ఇండియన్ స్టోర్స్ ఉంటాయి కెనడాలో. సో పటేల్ బ్రదర్స్ అని అలాంటి స్టోర్స్లో మంచిగా ఉంటుంది మటన్. సో నేనైతే మటన్ వేసుకున్నాను. మటన్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. సో మటన్ కర్రీ ఉన్న రోజు
పిల్లలకైతే మేము తినిపించాల్సిన అవసరం అయితే ఉండదు. సో వాళ్ళంతటా వాళ్ళే తింటారనమాట. సో మధ్యాహ్నం అలా లంచ్ అయిపోయినాక ఈవినింగ్ బయటికి వచ్చాము. మాకు సబ్వే కనిపించింది. సబ్వేలో శాండ్విచెస్ బాగుంటాయని విన్నాము. సో సబ్వేలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్విచెస్ ఉన్నాయి. మేమైతే చికెన్ శాండ్విచ్ ఆర్డర్ చేసాము. సో ఈ శాండ్విచ్ మన కళ్ళ ముందే ప్రిపేర్ చేస్తారనమాట. సో ఒక పెద్ద బ్రెడ్ లోఫ్ తీసుకొని మధ్యలో కట్ చేసి దానిలో చికెన్ పెట్టారు. తర్వాత డిఫరెంట్ వెజ్ టాపింగ్స్ మనకి ఇష్టమైనవి యాడ్ చేయొచ్చు అన్నారు. సో మేమైతే టమాటో, ఆనియన్, కుకుంబరు అలాంటివి యాడ్ చేయించుకున్నాము. తర్వాత ఇంకా డిఫరెంట్ సాసులు అన్నమాట. మేము స్పైసీ సాస్ వేయమని అడిగాము. 3 డిఫరెంట్ సాసులు అయితే యాడ్ చేశారు. యాడ్ చేసినాక మేము మయోనైస్ కూడా వేయమని అడిగాము, ఎందుకంటే మయోనైస్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ శాండ్విచ్ అయితే చాలా టేస్టీగా ఉంది మొత్తానికైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.